Welcome to GP English Grammar. This is GP Yadav, School Assistant in English. In this video, let us know about an interesting topic, that is direct and indirect speech, which is very useful for all school, college and all competitive exams. Dear friends, ఈ రోజు మనం ఈ వీడియోలో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. 10th క్లాసు పేపర్ 1లో రీసెంట్లీ మనకు రిపోర్టింగ్ అండ్ ఎక్స్చేంజ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని కాన్వర్జేషన్ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలామంది విద్యార్థులు కొత్తగా భావించి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు చాలా డీటెయిల్గా దీని గురించి వివరిస్తాను. An exchange is given which is reported into indirect speech. మనకి ఇది ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే, ఒక ఎక్స్చేంజ్ ఒక కాన్వర్జేషన్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని అడుగుతూ ఉంటారు. మరి ఇది మీకు చాలా డీటెయిల్గా అర్థం కావాలంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ part 1 వీడియోని కనుక మీరు చూసినట్లయితే ఈ part 2 వీడియో చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. అందుకోసం నేను ఈ వీడియోలో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. part 1 వీడియోలో చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. మరి ఈ క్రింది పాయింట్స్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కాన్వర్జేషన్ మోడల్లో ఉండేటువంటి ఎక్స్చేంజ్ను మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చాలా ఈజీగా మార్చవచ్చు. మరి ఏంటో చూద్దాం. బోత్ ద సెంటెన్సెస్ ఇన్ ది ఎక్స్చేంజ్ షుడ్ బి కంబైన్డ్ బై యూజింగ్ అండ్ ఆర్ బట్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ను ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో మనం యాడ్ చేయాలంటే అండ్ కానీ బట్ కానీ ఈ రెండు కంజంక్షన్లో ఏదో ఒకటి మనము ఉపయోగించి రెండు సెంటెన్స్లను యాడ్ చేయాలి. మరి అండ్ ఎప్పుడు ఉపయోగిస్తాం, బట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయినటువంటి సమస్య. మరి నేను దాన్ని డీటెయిల్గా మీకు వివరిస్తాను. If the exchange is in positive, and is used to combine the both sentences. ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్ పాజిటివ్లో ఉన్నట్లయితే మనము ఆ ఎక్స్చేంజ్ను రెండు సెంటెన్సెస్ను యాడ్ చేయడానికి అండను ఉపయోగిస్తాము. ఇఫ్ ద ఎక్స్చేంజ్ ఈజ్ ఇన్ నెగిటివ్ బట్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ బోత్ సెంటెన్సెస్. ఒకవేళ ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్ నెగిటివ్లో ఉన్నట్లయితే బట్ను మనం ఉపయోగిస్తాం. కానీ మనము ఈ వీడియోలో ఈ ఎక్స్చేంజ్ను ఈజీగా అర్థమయ్యే దానికోసం మీకు త్రూ సెంటెన్సెస్ ద్వారా నేను వివరించడం జరిగింది. మరి మనకు సెంటెన్సెస్ అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎప్మరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీ హ్యావ్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. మరి ఈ సెంటెన్సెస్ ద్వారా మనము తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మరి ఫస్ట్ మనము అసర్టివ్ సెంటెన్స్లో ఈ ఎక్స్చేంజ్ ఎలా ఇస్తారు, మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని ఇందులో గమనిద్దాం. మరి ఎగ్జామినేషన్లో ఈ విధమైనటువంటి కాన్వర్జేషన్ మోడల్లో ఉంటుంది. రాజు, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. రాజు నేను స్కూల్కి వెళ్తున్నాను అంటాడు. హరి, ఐ ఆమ్ గోయింగ్ టు ఏ మూవీ. నేను మూవీకి వెళ్తూ ఉన్నాను అంటాడు. మరి దిస్ ఈజ్ కాల్డ్ ఆన్ ఎక్స్చేంజ్. ఇలాంటి సన్నివేశాన్ని మనము స్కూల్ లెవెల్లో ఇంతవరకు మనం చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్లీ ఏపీ గవర్నమెంటు ఈ 10th క్లాస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 10th క్లాస్ పేపర్ 1లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను క్వశ్చన్ నెంబర్ ఇందులో మెన్షన్ చేయలేదు. మనకి ఇప్పుడు ఉండేటువంటి ప్యాటర్న్ ప్రకారం అయితే ఇది క్వశ్చన్ నెంబర్ 20లో అడుగుతారు. ఈ ఎక్స్చేంజ్ను మనం కరెక్ట్గా రాసినట్లయితే 2 మార్క్స్ మనకు అవార్డ్ చేయడం జరుగుతుంది. మరి ఇలా ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఇది విద్యార్థులు చూసిన వెంటనే ఇది కన్ఫ్యూజ్ అయ్యి మనం రాయలేనటువంటి పరిస్థితి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేను part 1 డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చాలా డీటెయిల్గా వివరించాను. ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే అది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ ఎక్స్చేంజ్ని ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. రాజు టోల్డ్ హరి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్ అసర్టివ్ సెంటెన్స్లో ఉంది. ఎలాగంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో బిగిన్ అయ్యి తర్వాత పులి స్టాప్తో ఎండ్ అవుతుంది కాబట్టి దీన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఈ ఎక్స్చేంజ్ అంతా కూడా అసర్టివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు మనము టోల్డ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ను మనం తీసుకోవాలి. రాజు టోల్డ్ హరి. కాబట్టి ఈ రెండింటినీ మనం యాడ్ చేసేదానికి అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి కంజంక్షన్ దట్ను ఉపయోగిస్తాం.
కాబట్టి రాజు టోల్డ్ హరి దట్. ఇక్కడ హీ ఎందుకు మనం ఉపయోగించడం జరిగిందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ చేంజ్డ్ యాజ్ థర్డ్ పర్సన్ డిపెండింగ్ ఆన్ ది స్పీకర్. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్లో స్పీకర్ ఎవరు? రాజు. రాజు మస్కులైన్ జెండర్ అంటే జంటు కాబట్టి హీ అని తీసుకుంటాము. కాబట్టి హీ. ఈ సెంటెన్స్ అంతా ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ యామ్ ఉంది కదా, యామ్కు V2 ఏంటి? వాస్. ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. కాబట్టి దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ వరకు మనము ఫస్ట్ సెంటెన్స్ను పూర్తి చేసాం. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. రాజు టోల్డ్ హరి దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఈ విధంగా మనం ఇంతకుముందు ఓల్డ్ మెథడ్లో మార్చేవాళ్ళం. కానీ మనం ఈ సెంటెన్స్ను కూడా యాడ్ చేయాలి కాబట్టి ఈ ఎక్స్చేంజ్ అంతా పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు, పాజిటివ్లో ఉన్నప్పుడు మనం అండ్ అనేటువంటి కంజంక్షను యాడ్ చేయాలి. అండ్ హరి సెడ్ దట్ లేదా హరి రిప్లైడ్ దట్ అని కూడా రాయొచ్చు. హరి సెడ్ దట్. ఇక్కడ హరి కూడా జంటు కాబట్టి ఇక్కడ హీగా చేంజ్ అయింది. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారింది. హరి సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు ఏ మూవీ. కాబట్టి ఇలాంటివంటి ఎక్స్చేంజ్ని మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఈ విధంగా రాయాలి. ఇలా కనుక మనం రాసినట్లయితే 2 మార్క్స్ విల్ బి అవార్డెడ్. 2 మార్క్స్ మనకు ఇందులో పొందేదానికి అవకాశం ఉంది. సీత గీత మధ్య ఉండేటువంటి ఎక్స్చేంజ్. సీత, ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. గీత, నో ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టింగ్. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కాన్వర్జేషన్ ఏంటంటే సీత ఈ మూవీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటుంది, గీత నాకు ఇంట్రెస్టింగ్గా లేదంటుంది. మరి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. సీత టోల్డ్ గీత. ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్ కూడా మనకు అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది. ద సెంటెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. దిస్ ఈజ్ కాల్డ్ అండ్ అసెర్టివ్ సెంటెన్స్. కాబట్టి ఎక్స్చేంజ్ అసెర్టివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు మనము రిపోర్టింగ్ వర్బ్ను టోల్డ్గా తీసుకుంటాం. సీత టోల్డ్ గీత. కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి మనకు దట్ వస్తుంది. దట్. ఇక్కడ ద మూవీ ఉంది కాబట్టి సేమ్ ద మూవీనే మనం తీసుకుంటాం. థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సనే తీసుకుంటాం. ద మూవీ ఈజ్ చేంజ్డ్ యాజ్ వాజ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. లేదా ఈజ్ అనేటువంటిది V1 కాబట్టి V2 వర్బ్ వాజ్గా మారుతుంది. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనము బట్టును ఉపయోగించాలి. పాజిటివ్లో ఉంటే అండను తీసుకున్నాం, నెగిటివ్లో ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ బట్. గీత సెడ్ దట్ లేదా గీత రిప్లైడ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇట్ అనేటువంటి థర్డ్ పర్సన్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకుంటాం. కాబట్టి ఈజ్ చేంజ్డ్ యాజ్ వాజ్. కాబట్టి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే సీత టోల్డ్ గీత దట్ ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ బట్ గీత సెడ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎక్స్చేంజ్ అయినందువల్ల మనం బట్టను యాడ్ చేసినాం. ఈ విధంగా మనం ఆన్సర్ రాసినట్లయితే 2 మార్క్స్ మనకు అవార్డ్ చేయడం జరుగుతుంది. లుక్ అట్ ది అనదర్ ఎగ్జాంపుల్. కాబట్టి నేను మీకు ఈ అసెర్టివ్ సెంటెన్స్లో మనకు ఎగ్జామినేషన్లో ఇస్తే మనం ఎలా చేయాలనేటువంటిది ఇందులో డీటెయిల్గా చూడడం జరిగింది. మరి ఇంటరాక్టివ్ సెంటెన్స్లో ఇస్తే మనం ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. మరి మోడల్ 2 ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఎస్ నో టైప్. ఇంటరాక్టివ్లో మనకు WH క్వశ్చన్ టైపు ఎస్ నో టైప్ ఉన్నాయి. మరి ఎస్ నో టైప్లో ఇస్తే మనము ఎలా చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్స్తో ఇస్తే మనము ఎక్స్చేంజ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. కాబట్టి రాజు హరి. రాజు, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ నౌ? హరి, ఎస్ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. కాబట్టి ఇక్కడ రాజు హరి మధ్య జరిగేటువంటి ఈ ఎక్స్చేంజ్ను మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలో మనం చూద్దాం. ఇదేమో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ నవ్ అంటే ఆన్సర్ ఏముంది? ఎస్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నవ్ అని ఉంది. లేదా నో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నవ్ అని కూడా చెప్పచ్చు. మరి ఎక్స్చేంజ్కి మనము ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయాలో మనం డీటెయిల్గా చూద్దాం. రాజు ఆస్కడ్ హరి. ఇంతకుముందేమో మనము టోల్డ్ అన్నాము రిపోర్టింగ్ వర్బు. ఇప్పుడు మనం ఆస్కడ్ ఎందుకు తీసుకున్నామంటే
ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనం ఎలా ఐడెంటిఫై చేసినామంటే ద సెంటెన్స్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వర్బ్తో కానీ డబ్ల్యూహెచ్కో వర్డ్స్తో కానీ బిగిన్ అయ్యి ఆ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనము ఆస్క్డ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ను మనము ఉపయోగించాలి. రాజు ఆస్క్డ్ హరి. ఇంతకుముందు అయితే మనం వీటిని కంజంక్షను దట్టు ఉపయోగించాం. ఇప్పుడు ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సు హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభమైనప్పుడు ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ మనం ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఇఫ్, తర్వాత ఇక్కడ సబ్జెక్టు ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్బ్, వర్బ్ గోస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్టు వర్బ్గా మనం ఈ క్వశ్చన్ను చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యూ రెఫర్స్ టు హరి కాబట్టి ఇక్కడ హరి జెంట్ కాబట్టి హీ అయింది. ఇఫ్ హీ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంతకుముందు మాదిరే మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇఫ్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ నౌ చేంజ్డ్ యాజ్ దెన్. ఇది నవ్ అనేటువంటిది అడ్వర్బ్ కాబట్టి దెన్గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ అంతా దేంట్లో ఉంది? పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది కాబట్టి మనం అండ్ ఉపయోగించాము. హరి సెడ్ దట్ లేదా హరి రిప్లైడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్ దెన్. కాబట్టి ఐ చేంజ్డ్ యాజ్ హీ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, నౌ చేంజ్డ్ యాజ్ దెన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ ఫర్ దిస్ ఎక్స్చేంజ్. కాబట్టి ఈ విధంగా మనము దీనికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. లెట్ అస్ అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సింధు బిందు. సింధు ఆర్ యూ ఫ్రీ నవ్. సింధు బిందుని ఏమడుగుతుందంటే నువ్వు ఫ్రీగా ఉన్నావా అంటుంది. బిందు నో ఐఎమ్ నాట్ ఫ్రీ నవ్. దిస్ ఈజ్ ద ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమైంది. కాబట్టి ఎక్స్చేంజ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందంటే నెగిటివ్లో ఉంది, ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి నెగిటివ్లో ఉన్నప్పుడు మనము ఆన్సర్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయాలనేది గమనిద్దాం. సింధు ఆస్క్డ్ బిందు. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనం రిపోర్టింగ్ వర్బ్ను ఆస్క్డ్గా తీసుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభమైంది కాబట్టి కంజంక్షన్ ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకోవాలి. మనం ఇఫ్ ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ యూ రెఫర్స్ టు లిజనర్ బిందు కాబట్టి షీ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సింధు ఆస్క్డ్ బిందు ఇఫ్ షీ వాజ్ ఫ్రీ దెన్ నౌ చేంజ్డ్ యాజ్ దెన్. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మనం బట్ ఉపయోగించాం. బట్ బిందు సెడ్ దట్, బిందు రిప్లైడ్ దట్ షీ వాజ్ నాట్ ఫ్రీ దెన్. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ ఎక్స్చేంజ్. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనం పాజిటివ్లు ఇస్తే పాజిటివ్ ఎక్స్చేంజ్ని అండను ఉపయోగించి రాయాలి, నెగిటివ్ ఎక్స్చేంజ్లు ఇస్తే బటన్ ఉపయోగించి రాయాలి. ఈ మోడల్ ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. మరి డబ్ల్యూహెచ్ టైప్లో ఇస్తే మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మోడల్ 3 డబ్ల్యూహెచ్ వర్డ్స్. డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఇస్తే మనం ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు? రాజు వేర్ ఆర్ యూ గోయింగ్ నవ్. హరి ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నవ్. కాబట్టి ఈ మధ్య ఫ్రీక్వెంట్లీగా మనకు ప్రీవియస్ మోడల్ పేపర్లు కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటి ఎక్స్చేంజ్ని మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ కంటే ఈ థర్డ్ మోడల్లో మనకు 90% ఎగ్జామినేషన్లో అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎందుకు అలా చెప్పానంటే ఫస్ట్ సెకండ్ మోడల్ మనకు ఈజీగా అర్థమైందంటే ఈ థర్డ్ మోడల్ డబ్ల్యూహెచ్తో చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసమని మీకు డీటెయిల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా వివరించడం జరిగింది. మరి ఇలా ఎగ్జామినేషన్లో ఇస్తే మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ ఎక్స్చేంజ్ని ఎలా మార్చాలి? ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ వచ్చేసి ఇది డబ్ల్యూహెచ్ కోసము కాబట్టి ఇది ఇంటరాగేటివ్లో ఉంది. ఇది ఈ కింద హరి చెప్పినటువంటి ఆన్సర్ ఎలా ఉందంటే అసర్టివ్లో ఉంది. మరి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం. మరి ఈ ఎక్స్చేంజ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలో మనం గమనిద్దాం. రాజు ఆస్క్డ్ హరి. ఇక్కడ కూడా ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ప్రారంభమైంది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ను ఆస్క్డ్ మనం తీసుకుంటాం. ఇక్కడ కంజంక్షన్ ఇంతకుముందు అసర్టివ్లో ఉంటే దట్ తీసుకున్నాం. ఇంటరాగేటివ్ హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభమైతే ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించాం. కానీ ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటే డబ్ల్యూహెచ్ వర్డ్నే తీసుకోవాలి. వేర్ ఉంటే వేర్, వెన్ ఉంటే వెన్, హౌ ఉంటే హౌ, ఏది ఉంటే వాట్ ఉంటే వాటు, అవి మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ వేర్ అనేటువంటి కంజంక్షన్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ సబ్జెక్టు ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్బ్, వర్బ్ గోస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే మనము డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్గా మనం ఆన్సర్ రాయాలి, అసెప్టివ్లో రాయాలి. కాబట్టి అందుకోసమే మనకు
ఇక్కడ యూ రెఫర్స్ టు హరి కాబట్టి లిసనరు హీ ఆర్ చేంజ్డ్ యాజ్ వాజ్, హీ వాజ్ గోయింగ్. దీన్ని పాజిటివ్లో ఉంది కాబట్టి అండ్ హరి సెడ్ దట్ లేదా హరి రిప్లైడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్, దెన్ దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ ఎక్స్చేంజ్. లెట్ us అబ్జర్వ్ ది అనదర్ ఎక్స్చేంజ్. మదర్ డాటర్. ఈ ఎక్స్చేంజ్ మదర్కు డాటర్కు మధ్య జరిగినటువంటి సన్నివేశం. వాట్ ఆర్ యూ డూయింగ్? మదర్ ఏమంటుంది? నువ్వేం చేస్తున్నావని డాటర్ని అంటుంది. డాటర్ ఏమంటుంది? ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్. ఇలాంటి ఎక్స్చేంజ్ మనకి ఎగ్జామినేషన్లో ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, రిపోర్టెడ్ స్పీచ్లోకి ఎలా మార్చాలి అనేది మనం జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. మదర్ ఆస్క్డ్ డాటర్ కాబట్టి ఇక్కడ ఇంటరాక్టివ్ కాబట్టి మనం రిపోర్టింగ్ వర్బ్ను ఆస్క్డ్ తీసుకున్నాం. ఆస్క్డ్ కానీ మనకి ఇంకా కావాలంటే క్వశ్చన్ కానీ ఎంక్వైరీడ్ కానీ వీటిని తీసుకోవచ్చు. మనం సాధారణంగా ఆస్క్డ్ అనేటువంటిదే మనకి ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్లీగా ఉపయోగించే సన్నివేశం వస్తుంది. కాబట్టి మదర్ ఆస్క్డ్ డాటర్. ఇక్కడ కంజంక్షన్ వాట్నే మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ యూ లిజనర్ డాటర్ కాబట్టి షీ, ఇక్కడ ఆర్ చేంజ్డ్ యాజ్ వాజ్, షీ వాజ్ డూయింగ్. పాజిటివ్లో ఉంది కాబట్టి అండ్ డాటర్ సెడ్ దట్ షీ వాజ్ డూయింగ్ హర్ హోంవర్క్. ఈ మై రెఫర్స్ టు స్పీకర్ కాబట్టి స్పీకర్ ఇక్కడ ఎవరు? డాటర్ కాబట్టి హర్ హోంవర్క్ అని వస్తుంది. ఇక్కడ కనుక జంటు ఉంటే హిజ్ హోంవర్క్ వచ్చును. ఇక్కడ ఐ కానీ మీ కానీ మై కానీ ఉంటే అప్లై టు ది స్పీకర్, యూ కానీ ఎవరు కానీ ఉంటే అప్లై టు ది లిజనర్. ఈ విషయాన్ని నేను part 1 వీడియోలో చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. దిస్ ఇస్ ద సూటబుల్ ఆన్సర్ టు ది సెక్షన్. లెట్ us అబ్జర్వ్ అనదర్ ఎగ్జాంపుల్. హరి రాజు. హరి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్? రాజు, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. లెట్ us అబ్జర్వ్ ద ఆన్సర్. హరి ఆస్క్డ్ రాజు వాట్ హిజ్ ఫాదర్ వాజ్. ఎవర్ ఫాదర్ కాబట్టి ఎవరు వచ్చేసి లిజనర్కి సంబంధించి, లిజనరు మస్కునేన్ జెండరు అంటే జెంట్ కాబట్టి హిజ్ ఫాదర్ అయింది. ఇక్కడ ఈజ్ చేంజ్డ్ యాజ్ వాజ్. హరి ఆస్క్డ్ రాజు వాట్ హిజ్ ఫాదర్ వాజ్. పాజిటివ్లో ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ మనం అండను ఉపయోగించాం. అండ్ రాజు సెడ్ దట్ హిజ్ ఫాదర్ వాజ్ ఏ టీచర్. మై రెఫర్స్ టు స్పీకర్ కాబట్టి హిజ్ ఫాదర్ అని వస్తుంది. ఈజ్ చేంజ్డ్ యాజ్ వాజ్. దిస్ ఇస్ ద సూటబుల్ ఎక్స్చేంజ్ టు దిస్ క్వశ్చన్. కాబట్టి మనకు మోడల్ 4లో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇస్తే మనము ఎక్స్చేంజ్ను ఎలా రాయాలనేది గమనిద్దాం. ఫాదర్ సన్. ఫాదర్ రెస్ట్ ఫర్ ఏ వైల్. సన్ ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. దిస్ ఈజ్ ద ఎక్స్చేంజ్. హౌ కెన్ వీ చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ దిస్ ఎక్స్చేంజ్? లెట్ us అబ్జర్వ్ ద ఆన్సర్. ఫాదర్, ఇక్కడ మనం ప్రధానంగా ఇంపరేటివ్లో అడ్వైజ్డ్ కానీ, సజెస్టెడ్ కానీ, రిక్వెస్టెడ్ కానీ, ఆర్డర్డ్ కానీ, వార్నడ్ కానీ, కమాండ్ ఇలాంటివంటి ఆ సెంటెన్స్ సందర్భాన్ని బట్టి మనము రిపోర్టింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. మరి ఇలా ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనము దీనికి ఆన్సర్ ఈ ఎక్స్చేంజ్కి ఎలా చేయాలో చూద్దాం. ఫాదర్ అడ్వైజ్డ్ హిజ్ సన్ టు రెస్ట్ ఫర్ ఏ వైల్ అండ్ ద సన్ సెడ్ దట్ హీ వుడ్ టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. మరి ఇక్కడ మనం ఇంతకుముందు అయితే మనము అసర్టివ్ సెంటెన్స్లో ఉంటే దట్ ఉపయోగించాం. ఇంటరాక్టివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్స్తో ఉంటే ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్ ఉపయోగించాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటే డబ్ల్యూహెచ్ని ఉపయోగించాం. మరి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో సెంటెన్స్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్తో బిగిన్ అవుతుంది కాబట్టి మనం కంజంక్షన్ టూగా తీసుకుంటాం. కాబట్టి టెన్స్ కెనాట్ బి చేంజ్డ్. ఇందులో టెన్స్ ఏమీ మార్పు ఉండదు, టెన్స్ మారదు, టెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. టు రెస్ట్ ఫర్ ఏ వైల్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి అండ తీసుకున్నాం. ద సన్ సెడ్ దట్ హీ వుడ్, విల్ వుడ్గా మారుతుంది. ఐ స్పీకరు సన్ కాబట్టి హీగా మారుతుంది. హీ వుడ్ టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. ఇక్కడ ఉండేటువంటి టేక్ ఏం మారదు. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. లెట్ us అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. మిసెస్ స్లేటర్, డోంట్ టాక్ సో సిల్లీ. విక్టోరియా, హీ ఈజ్ గెటింగ్ అప్. ఇది ఇంపరేటివ్లో నెగిటివ్లో ఉంది, ఇది అసర్టివ్లో ఉంది. మరి ఇలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా ఉందో గమనిద్దాం. మిసెస్ స్లేటర్ వార్నడ్. ఇక్కడ మనము వార్నడ్ హెచ్చరించినట్టు ఉంది కాబట్టి మనం వార్నడ్ తీసుకుంటాం. విక్టోరియా నాట్ టు టాక్ సో సిల్లీ. డోంట్తో వాక్యం మొదలైతే డోంట్ను రిమూవ్ చేసి కంజంక్షన్ నాట్ టుగా ఉపయోగించాలి. ఇక్కడ టాక్ అనేటువంటి V1 చేంజ్ కాదు, టెన్స్ ఏమీ మారదు. నాట్ టు టాక్ సో సిల్లీ ఇది మామూలుగా పాజిటివ్లో ఉంది కాబట్టి అండ్ విక్టోరియా
టోల్డ్ మిస్సెస్ లేటా దట్ హీ వాజ్ గెటింగ్ అప్. ఇది అసర్టివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి మామూలుగా యాజ్ యూజువల్గా రాస్తాం. దిస్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద వే ఫర్ చేంజింగ్ ఫ్రమ్ an exchange దట్ మీన్స్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ విధంగా ఈ వీడియోలో మీకు కాన్వర్జేషన్ మోడల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ 1లో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మీకు అర్థమయ్యే లెవెల్లో నేను డీటెయిల్గా వివరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.